ఆయన ప్రత్యేక అతిథిగా రావడం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని మనం నిర్ణయించుకున్నాం. ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఇది గవర్నమెంట్ రికగ్నైజేషన్ అన్న మన యూనియన్స్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఏ మీటింగ్ ఉన్నా ఖచ్చితంగా మాకు ఇన్విటేషన్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. మనటువంటి ఈరోజు కార్తీక వన సమారాధన దాదాపు 550 మంది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నాం. మనతో పాటు కలిసిమెలిసి తిరిగి దాదాపు అందరినీ కూడా మరుగుపరిచి ఉండే నిరంతరం కూడా అందరితో కూడా సన్నిహిత సంబంధాలు నెరవేర్చుకునే విఎంఆర్ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటాం. కార్యక్రమ నిర్వహణకు అందరూ సహకరించారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళలకు కూడా 1 డజన్ గాజులు అలాగే బ్లౌజ్ పీసు ఫ్రూట్స్ సెల్ఫీ పాయింట్ మార్నింగ్ నుంచి కూడా మౌనిక పట్నాయక్ గారి ఆధ్వర్యంలో మంచి అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. టైం ఉంటారు కాబట్టి మా కుటుంబ సభ్యులతో మేము ఎవరైనా కైలాసగిరి కానీ అదే ఉడా పార్కులకు సంబంధించి ఏమైతే అడ్వెంచర్ పార్క్ జిప్ లైనర్ కానీ అనేక పెట్టడం జరిగింది. తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు తప్పనిసరిగా ఉచితానికి ఇచ్చే ఇదైతే తప్పనిసరిగా కృషి చేస్తాను. దాని గురించి మా కమిషనర్ గారితో అదేవిధంగా మా మంత్రి గారితో మాట్లాడి కూడా తప్పనిసరిగా కృషి చేస్తాను. ఏదున్నా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా 24/7 నాకు కాల్ చేయొచ్చు. నేను విఎంఆర్డీ ఆఫీస్లో ఉంటాను కాబట్టి తప్పనిసరిగా ఏ సమస్యను కూడా దృష్టిలో పెట్టండి. దాన్ని పరిష్కరించే వరకు కూడా పోరాటం చేస్తాను. మీరు అర్థం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆనందించినటువంటి నారాయణ గారికి అదేవిధంగా గంటల శ్రీనివాస్ గారికి అదేవిధంగా ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా రాజకీయ జీవితంలో 99.9% నన్ను ఎంకరేజ్ చేసిన జర్నలిస్టులు. ఏ ఉద్యమాలు చేసినా కూడా ప్రతిదీ కూడా గతంలో అయితే ప్రభుత్వాలు తెలియజేసే విధంగా ఆ ముందు అయితే మేము అధికారంలో ఉన్నామో ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో దాన్ని నాకు తెలియజేసే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం నేను జర్నలిస్టుగానే 24/7 మాట్లాడుకుంటేవాడిని. ఎప్పుడు కూడా శ్రీబాబు అన్న అనేక సూచనలు ఇచ్చేవాడు. తమ్ముడు ఏదున్నా కూడా విద్యార్థి యువత సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతూ ఉండు, ప్రజా సమస్యలు ఏమన్నా కూడా ఇమీడియట్ రియాక్ట్ అవుతూ ఉండు. అనేక సార్లు మేము దాదాపు రాత్రి 1 గంట 2 గంటల సమయంలో కూడా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. సో ఇంత మంచి అవకాశం నాకు విఎంఆర్డీ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం ఇచ్చింది నాకు ఓ సామాన్యుడికి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా జర్నలిస్టులు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను. ఆల్రెడీ జర్నలిస్ట్ సంబంధించి ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో దానికి అందరికీ వచ్చే విధంగా అయితే నాకు కృషి చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ శాసించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శులు మన శ్రీనివాస్ గారికి, నారాయణ గారికి ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత ఆటల పోటీలు కూడా ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం యాక్చువల్గా మనం ఎప్పుడు మన సమానంగా పెట్టుకున్నా మనం ఎవరిని కూడా గెస్ట్లు ఎవరిని పిలుచుకోం. ఎందుకంటే అందరూ కూడా ఆటపాటలతో సరదాగా ఫ్యామిలీ సభ్యులతో గడుపుతారు కాబట్టి. అయితే ఈ మధ్య విఎంఆర్డీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మన వయసు మనవాడు అందుకనే మన జర్నలిస్ట్ మిత్రులు అందరి మధ్య కూడా మేము ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పటికీ కూడా మన దగ్గరికి పిలిచి మనందరి మధ్యకి కూడా మిమ్మల్ని పరిచయం చేద్దామనే ఉద్దేశం మీద ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసుకున్నాం.